ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 116వ కీర్తన 12వ చరణం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించుదును? ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ కీర్తనాకారుడు దేవుడు నాకు చేసిన మేళ్లకు నేను ఏమిస్తే సరిపోతుంది, నేను ఏమిస్తే ఆయన సంతృప్తి చెందుతాడన్న అర్థం వచ్చేటట్లు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నేను ఎన్నో ప్రార్థనలు చేశాను, దేవుడు నాకు జవాబులు ఇచ్చాడు. దానికంటే ముందు ఆయన కృప నా పట్ల అపరిమితంగా ఉంది. నేను ఏమిచ్చి నేను ఘనపరచగలను, నేనేమి ఆయనకు చెల్లించగలను అనేటువంటి మాటను ఇక్కడ మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఆలోచించండి. దేవుని కృపను రుచి చూసిన మనం అందరము కూడా హృదయపూర్వకంగా దేవుణ్ణి అడిగి దేవుని జవాబును మనం వినాలండి. దేవుడు జవాబిస్తాడు. మాట్లాడే దేవుడు మన దేవుడు. ఆయన మనకి సమస్తము సమకూర్చుట మాత్రమే కాకుండా మనతో సంభాషించి నేను ఇది నీ నుండి కోరుతున్నానని చెప్పగలిగిన దేవుడు కూడాను. నేను ఎలా ఉండటం దేవునికి ఇష్టమో అలా ఉండమని నాతో చెప్తాడు. అదే రచయిత యొక్క అభిప్రాయం. ఇక్కడ ఓ చక్కని తీర్మానాలు చేసుకుంటున్నాడు. ఈ కీర్తనలో 5 తీర్మానాల దాకా చేసుకున్నాడు. కానీ ప్రతి ఒక్కటి దేవుణ్ణి అడిగి మనం పొందుకోవాలి. నీవు నాకు ఎన్నో ఉపకారములు చేసావు ప్రభువా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి నీకు చెల్లించెదను? రక్షణ పాత్రను మాత్రమేనా? మొక్కుబళ్ళు మాత్రమేనా? దేవా, నా జీవితకాలమంతా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తాను. ఎంత వినయపూర్వకంగా దేవుణ్ణి అడుగుతున్నాడో మనం కూడా నేర్చుకోవాలండి. నువ్వు నాకేమిచ్చావని తల్లిదండ్రులను అడిగే పిల్లలు ఉన్నారండి ఈ రోజుల్లో. కన్నావు కానీ పట్టించుకున్నావా? బాధ్యతలు చూసావా ఏమన్నా అని ప్రశ్నించేవారు లేకపోలేదండి. శారీరక తండ్రి ఏమెందుకు పట్టించుకోకుండా ఉంటారు? అయినా మన పరమ తండ్రి ప్రతి ఒక్కటి పట్టించుకునేవాడు. ఈ లోకములో మనము పుట్టినది మొదలుకొని కాదు, గర్భములో మనం పిండముగా రూపింపబడకమునిపే నేను నిన్ను ఎరిగి తిని అంటున్నాడు. బాధ్యత తీసుకున్నాడు. ఎన్నో మేలులతో అలంకరించాడు మనల్ని. ఇన్ని మేలులు చేసిన దేవునికి నేను ఆయనకి ఏమి చెల్లించుదును? ఏమిచ్చి దేవుణ్ణి రుణం తీర్చుకోగలమండి మనం? అది రుణంగానే ఉండిపోతుంది. అయితే ఒకటి కోరుతున్నాడు, ఆయనకి ఇష్టమైన భక్తి చేయాలి, ఆయన మెచ్చే నడత నడవాలి, ఆయన కృప చొప్పున మనం ముందుకు సాగాలి. ఆయన కృపను నిరర్ధకం చేయకూడదని ఆయన కోరుతున్నాడు. అదే మనం ఆయనకి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్. ఆయన మన పట్ల అనుగ్రహం చూపిస్తున్నాడు. ఆ అనుగ్రహాన్ని ఆసరాగా తీసుకోకూడదు. ఆయన కృపను బట్టి మనము సంతోషిస్తూ దేవుని స్తుతించాలి. ప్రభువా, నా జీవితకాలమంతా నీకు కృతజ్ఞతార్పణ చేస్తాను. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నా మొక్కుబళ్ళు చెల్లిస్తాను. నీ దృష్టిలో నేను వినయమనస్కుడిగా జీవిస్తాను అని మాట్లాడుతున్నాడు. మనకు అప్పగించబడిన జీవితం చాలా విలువైందండి. దేవుడు మనకిస్తున్న ఆయుష్కాలం చాలా విలువైంది. దేవునికి లెక్క అప్పగించాలి. మనం ఏం కాదులే అని దిలాసగా బతకొద్దు. ఈ బ్రతుకు ఒక అర్థం ఉందండి. ఈ జీవితానికి ఒక అర్థం ఉంది. జాగ్రత్త. దేవుని కార్యముల విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉండద్దు. నాకెన్నో ఉపకారములు చేశావయ్యా, నీకేమి చెల్లించదనయ్యా? తగ్గించుకుని ఉండు. అయ్యా, నా జీవితం మొత్తం నీకు రుణపడి ఉంటానని దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకో. రచయిత ఎన్నో తీర్మానాలు చేసుకున్నాడు కీర్తనాకారుడు. మరి నీవు కూడా చేసుకున్నావు.
ఆ తీర్మానాల మీద స్థిరంగా నిలబడి ఉన్నావా? తీర్మానం ప్రకారం జీవిస్తున్నారా? లేదా పేరుకి తీర్మానమా? తీర్మానం అనేది స్థిరంగా ఉండాలండి. ఆ తీర్మానాన్ని బట్టి నువ్వు నడిపించబడాలి. అలా ఉంటాను ఇలా ఉంటానని కష్టాల్లో మాట్లాడటం కాదు. జీవితకాలమంతా మేలులు చేయటానికి ఆయన మన కొరకు మేకులు దిగగొట్టించుకున్నాడు. ఆయన చేసిన ఉపకారములకు ఏమీ చెల్లించగలం? జీవితకాలమంతా ప్రభు కొరకు సాక్షిగా జీవించుదుముగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.